క్లుప్తంగా నా పేరు పిల్లి బాబురావు. బజరంగ జూట్మిల్లో కార్మికుడిని, యూనియన్ లీడర్ని. బజరంగ జూట్మిల్లు ఆస్తుల్ని అక్రమ సేల్ డీడ్ చేశారని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే దానికి లింక్ డాక్యుమెంట్స్ అడిగితే మరి సబ్ రిజిస్టర్ గారు దానికి సంబంధించి ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ ఏమి లేవయ్యా, సేల్ డీడ్లో రాసుకున్నదే అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు నాకు. అట్లాగనే ఈ భూముల గురించి జేసీఎల్ ఎల్లారావు గారు ఈ భూములు కార్మికులు 40% వాటాలు సంబంధించింది, ఈ భూములకి సరైన డాక్యుమెంట్స్ లేవు, వీటిని మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఎవరు వచ్చినాక చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. అట్లాగే కార్మికులు బలవంతంగా రాజీనామా చేపిస్తున్నాడని చెప్పేసి కార్మికులకి న్యాయం జరిగేదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యం డైరెక్టర్ల మీద కేసులు పెట్టడం. ఈ రోజున ఏంటంటే కార్మికుల వాటాలో ఉన్న మిల్లుని ఇతరులకి బదలాయించి అంటే బినామీలుగా పెట్టుకొని అంబటి రాంబాబు బ్రదర్స్కి, అంబటి రాంబాబు ఆదిత్య ఇన్ఫ్రా అనే దాంట్లోనేమో అంబటి రాంబాబు తమ్ముడు, అంబటి ఎస్టేట్స్ అనే పేరుతోటేమో అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబుకేమో దావు గోపాల్ లురాని అతను మాకు నెల జీతగాడు, మిల్లులో డైరెక్టర్. అయితే అతను అన్అఫీషియల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అట్లాగే 2014లో ఇన్ఛార్జి డైరెక్టర్ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పేసి 5 ఎకరాల 28 సెంట్లని అంబటి రాంబాబు తమ్ముడైనటువంటి ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రెండు కూడా అక్రమ సేల్ డీడ్లు అని నేను అంటాం కాదు, సబ్ రిజిస్టర్ గారే స్వయంగా వీటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి వారు నాకు లెటర్ ఇచ్చారు. దీని గురించి మేము హైకోర్టులో కేసు వేయటం కూడా జరిగింది. ఇప్పుడు మొన్న గతంలో 2 నెలల క్రితం నా మీద మరి ఈ అంబటి రాంబాబు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశంలో సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఎఫ్ఐఆర్ విషయంలో ఎఫ్ఐఆర్ కట్టాలి అని చెప్పి నన్ను బెదిరించినందుకు, నన్ను రాజీకి రమ్మని చెప్పి బెదిరించినందుకు వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టేదానికి 53 రోజుల తర్వాత మరి ఎఫ్ఐఆర్ కట్టారు. కానీ ఆ ఎఫ్ఐఆర్లో ల్యాండ్ గ్యాబరింగ్ లేదని చెప్పేసి మళ్ళీ 20వ తారీఖు మొన్న 20వ తారీఖు ఎస్పీ గారికి మేము స్వయంగా పోయి పిటిషన్ ఇచ్చి 2వ ఎఫ్ఐఆర్ మెన్షన్ చేయండి, ఇందుట్లో ల్యాండ్ గ్యాబరింగ్ అనేది లేకపోతే నేను ఒక సామాన్య కార్మికుడిని, అంబటి రాంబాబు అనేవాళ్ళు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళంతా కూడా మరి పలు రకాల రాజకీయ పార్టీల్లో ఉండి ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా కూడా మరి వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, నాతోటి ఎందుకు వాళ్ళు గొడవకు వస్తారు? ఇక్కడ నా ల్యాండ్ని కబ్జా చేశారన్న దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేయబట్టే ఈ ల్యాండ్ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడానికి, నన్ను బెదిరించడానికి వచ్చారు. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు 2వ ఎఫ్ఐఆర్ కట్టల. అయితే పోలీసు వ్యవస్థ ఎట్లాగుందంటే, ఒకప్పుడు మరి అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక ఎవడు పీకలేడు అని చెప్పేసి బహిరంగ సభలో అన్నాడు. ఆ వెంట్రుక పీకలేడు అనేది ఇప్పుడు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మరి వైసీపీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ 2,000 కోట్ల రూపాయల ఆస్తులు, బజరంగ జూట్మిల్ ఆస్తులు దొబ్బేసేదానికి వీళ్ళందరూ కలిసే చేస్తున్నారు. దీని విషయం నేను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాను. మరి పెమ్మసాని మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన మన దేశానికే కొత్త రాజకీయంలో వచ్చింది కాబట్టి ఆయన మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళా. ఇట్లాగయ్యా మీ కాంగ్రెస్ వాళ్ళు, మీ వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిసే చేస్తున్నారు, ఇది మరి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళండి. సంపద సృష్టించే దాంట్లో బజరంగ జూట్మిల్ ఉంది, ఈ సంపద సృష్టించే దాంట్లో బజరంగ జూట్మిల్ ఆస్తులు మనం అంబటి రాంబాబు దగ్గర నుంచి మనం తీసేసుకుంటే మనం 1200 కోట్ల రూపాయల సంవత్సరాలు మిగులుతాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టించిన వాటిల్లో మనకి సొంతం అవుతుంది. కాబట్టి మీరు కూడా దృష్టి